హాయ్ దిస్ ఇస్ సాను, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ సెయిన్. మీరు 12th ఉండి లేకపోతే అసలు క్లాట్ అంటే ఏంటో తెలియకపోతే, లేదా దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ప్రిపేర్ ఎట్లా అవ్వాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఇవన్నిటికీ క్వశ్చన్స్కి ఇది మీ స్టార్టింగ్ పాయింట్. అండ్ టు బీ క్లియర్, నేను లా స్టూడెంట్ కాదు, బట్ 2025 అడ్మిషన్ ఇయర్కి నేను క్లాట్ అండ్ స్లాట్ 2 ఎగ్జామ్స్ రాశాను. అండ్ ఇప్పుడు నేను షేర్ చేసేది కంప్లీట్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు క్లాట్ అంటే ఏంటిది? క్లాట్ స్టాండ్స్ ఫర్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇదేంటంటే మన ఇండియా మొత్తంలో 24 నేషనల్ లా యూనివర్సిటీస్ అని ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్కి ఎట్లయితే ఐఐటీస్ ఉంటాయో, ఎంబీబీఎస్కి ఎట్లయితే ఎయిమ్స్ ఉంటుందో, లాకి నేషనల్ లా యూనివర్సిటీస్ అట్లా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న నల్సార్లో క్వాలిఫై అవ్వాలన్నా, బెంగళూరులో ఎన్ఎల్ఎస్ఐయుకి క్వాలిఫై అవ్వాలన్నా మీరు కంపల్సరీగా క్లాట్ రాయాల్సిందే. ఇప్పుడు క్లాట్ రాస్తే మీరు 22 నేషనల్ లా యూనివర్సిటీస్కి ఎలిజిబుల్ అవుతారు. నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీకి క్వాలిఫై అవ్వాలంటే ఏఐఎల్ఈటీ అని సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, అది మీరు సపరేట్ రాయాలి. సో ఏంటంటే మీరు ఇప్పుడు 12th ఉంటే యూ హ్యావ్ టు రైట్ క్లాట్ 2026 ఉంది కదా అని చెప్పేసి ఎగ్జామ్ 2026 ఉండదు. 2026 అంటే అడ్మిషన్ ఇయర్ కాబట్టి క్లాట్ 2026 అని పేరు ఉంటుంది అనమాట. అయితే ఈ ఇయర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే December 7th 2025 ఉంది. ఇప్పుడు కనుక మీరు 12th ఉన్నారంటే అస్సలు లేట్ చేయకండి. బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాక రాయొచ్చు అన్నట్టు కాదు, ముందే ఉంటాయి. అండ్ మీకు ఎక్కువ టైం కూడా ఉండదు కాబట్టి యూ హ్యావ్ టు హరీ అప్ అండ్ ఫిల్ ద ఫార్మ్స్. ఎలిజిబిలిటీ, అది నేను ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను రాయొచ్చా, బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రాయొచ్చా, సిఈసీ హెచ్ఈసీ ఎవడైనా రాసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు 12th ఉండి, లేకపోతే ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యి డిగ్రీ చేయకుండా ఉండి, లేదా ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రాయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మీకు బోర్డ్స్లో 45% మార్క్స్ ఉండాలి, లేకపోతే 40% ఉండాలి ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు. మీకు ఈ ఇయర్ రాలేదంటే నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ రాలేదంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు, అసలు ఏం లిమిట్ ఉండదు. ఎగ్జామ్ ప్యాటర్న్, ఇప్పుడు మన క్లాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే 120 minutes అంటే 2 hours. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 120 questions. కరెక్ట్ ఆన్సర్కి +1 mark, రాంగ్ ఆన్సర్కి -0.25. అబ్బా -0.25 కదా అన్ని రాసేవచ్చు, ఏదో ఒకటి పెట్టచ్చు అంటే అట్లా ఉండదు. జేఈకి ఎట్లయితే +4 -1 ఉంటుందో క్లాట్కి కూడా +1 -0.25. ఇప్పుడు ఆన్లైన్లో రాసేది ఏదో టిక్స్ పెట్టేదైతే బాగానే ఉంది, బట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఇది మీకు బబ్లింగ్ చేయడానికి టైం అయిపోతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బ్యాక్డ్రాప్ ఏంటంటే ఇది. సరే అంత బాగుంది, కానీ ఇప్పుడు అసలు ఏం చదవాలి? ఏం లేదు, మనకి క్లాట్ ఎగ్జామ్లో 5 sections ఉంటాయి అనమాట. క్లాట్ అనే కాదు, ఇప్పుడు మీరు ఏ లా ఎగ్జామ్స్ రాద్దామనుకున్నా ఈ 5 sections అన్నిట్లో కామన్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ మ్యాథ్స్. ఇప్పుడు లీగల్ రీజనింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మాకు లా వచ్చి ఉండాలంటే అవసరం లేదు, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో నేర్చుకోవడం. ఇక్కడి నుంచి ప్రిపేర్ కావాలి, నా ప్రిపరేషన్ నేను చెప్తా. అయితే నా 90% ప్రిపరేషన్ అనేది యూట్యూబ్ ఛానల్స్లోనే అయిపోయింది. నేనే కోచింగ్ సెంటర్ అదంతా జాయిన్ అవ్వలేదు. అయితే 12 minutes to క్లాట్ అని ఒక ఛానల్ ఉంటుంది అనమాట. కేశవ్ మాల్పాని సార్ అని ఉంటారు, దమ్ చెప్తారు అసలు. ఈ ఛానల్ ఏంటంటే హిందీ అండ్ ఇంగ్లీష్ కంబైనింగ్ ఉంటుంది అనమాట. మీకు హిందీ రాకపోయినా ఏం కాదు, కొంచెం అర్థమవుతుంది అనుకుంటే జాయిన్ అయిపోవచ్చు. నాకేం పెద్దగా రాదు, ఏదో అర్థమవుతుంది కదా, జాయిన్ అయిపోయినాను అనమాట. ఇప్పుడు అది కాదంటే బొచ్చడు ఛానల్ ఉంటాయి, ఎల్ల పడితే అలా జాయిన్ కావచ్చు. అసలు విషయం ఏంటంటే నేను అసలు లా స్టూడెంట్నే కాదు, కాకపోతే నేను 2025 అడ్మిషన్ ఇయర్కి క్లాట్ ఇంకా స్లాట్ అనేవి 2 ఎగ్జామ్స్ ఇచ్చిన అనమాట. స్లాట్ అంటే సింబయోసిస్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది సింబయోసిస్ కాలేజెస్కి పర్టికులర్గా 4 colleges ఉంటాయి అనమాట. ఆ 4 collegesకి మాత్రమే అడ్మిషన్ టెస్ట్ అనమాట. అయితే నేను క్లాట్ December 1st ఉండే లాస్ట్ టైం, ఆ నవంబర్లో మొత్తం లీవ్ తీసుకొని ఆ మంత్లో ఒక్కటే ప్రిపేర్ అయి ఉండేది అనమాట. 1 monthలో ప్రిపేర్ అయితే వస్తుందా అంటే కష్టం అనే చెప్పాలి. నాకు రాలేదు, కానీ స్లాట్లో వచ్చింది. నాకు 32 marks వచ్చినాయి 60 marksకి. తర్వాత నోయిడాకి, నాగ్పూర్కి, హైదరాబాద్ క్యాంపసెస్, ఈ 3 campusకి పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్కి సెలెక్ట్ అయినా. దెన్ హైదరాబాద్ ఇంకా నాగ్పూర్కి BA LLBకి సెలెక్ట్ అయినాను అనమాట. నాగ్పూర్లో BBAకి కూడా సెలెక్ట్ అయినాను. అయితే 4 months ఉంది కదా మరి మాకు,
అవుతుందా అంటే డెఫినెట్గా అవుతుంది. 4 months కదా అని తీసి పడేయడానికి లేదు. మీరు సీరియస్గా ఉండి లా నా ప్యాషన్ ఇదే, దీని కాకపోతే నాకు ఇంకేం లేదు అన్నట్టు ప్రిపేర్ అయితే ఇంపాసిబుల్ అస్సలు కాదు. డెఫినెట్లీ పాసిబుల్. యూ క్యాన్ డూ ఇట్. అయితే కట్ ఆఫ్స్ మనకి ఇవి కట్ ఆఫ్స్. మీకు కనుక టాప్ 5 కాలేజెస్లోనే చేయాలనుకుంటే కష్టపడాల్సిందే డెఫినెట్గా. అవసరం లేదు ఏదో ఒక దాంట్లో వస్తా అన్నట్టు ఉండదు అది. ఎందుకంటే ఈ టాప్ 5లో మాత్రమే మనకి ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫ్యూచర్ కూడా ఏదో ఒక కొంత విధంగా సెక్యూర్గానే ఉంటుంది ఈ టాప్ 5లో వస్తే. ఎందుకంటే లా అనేది సినిమాలో చూపించినట్టు అబ్బా మంత్కి లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించే ఫీల్డ్ కాదు. ఉంటారు కొంతమంది, కాదనట్లేదు. అంటే ఆ రేంజ్కి వెళ్ళాలంటే మనకి అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఈ డేస్లో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మనకి అంత నాలెడ్జ్ ఉండాలి. అది మీ బట్టి ఉంటుంది. వేరేవి బాగాలేవని కాదు, ఈ టాప్ 5లో వస్తే బెస్ట్ అని. ఇక మొత్తానికి ఏంటంటే క్లాట్ 2026 ఈ December 7th 2025 రోజు కండక్ట్ అవుతుంది. అప్లికేషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. 12thలో ఉన్న స్టూడెంట్స్ అయితే దబ్బ ఫిల్ చేసేయండి, లేకపోతే మీకు నచ్చిన ప్లేస్లో రాదు ఎగ్జామ్ సెంటర్. ఇప్పుడు ఇంకా మోర్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇంకెక్కువ కావాలి, లేదా అసలు ఏందనేది ఇంకొంచెం డీటెయిల్గా కావాలంటే వేరే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో చాలా. లేదంటే కన్సోర్షియం ఆఫ్ NLUs అని ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు పర్ఫెక్ట్గా అన్నీ ఉంటాయి అన్నమాట. అసలు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. కుదిరితే ఈ రోజే స్టార్ట్ చేయండి. టాప్ 5 NLUsలో రావడం ఇట్స్ ఎట్లా అంటే మీకు ఎంసెట్లో 34,000 ర్యాంక్ వస్తే ఓ మంచి ర్యాంకే, కొద్దో గొప్ప అన్నట్టు ఉంటుంది కదా. అసలు నువ్వు క్లాట్లో క్వాలిఫై కావు 34,000 ర్యాంక్ వచ్చిందంటే. నీకు టాప్లో రావాలంటే నీకు 100-200 లోపల ర్యాంక్ వస్తేనే మనం క్వాలిఫై అవ్వగలుగుతాం. అయితే మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ అయిందంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు. వాళ్ళు ఎట్లంటే క్లాట్ అంటే ఇప్పుడు ఎంసెట్, నీట్ ఈ ఇయర్లో 12th అయితే నెక్స్ట్ ఇయర్లో మార్చ్లో ఆ టైంలో ఉంటుంది కదా అనేసి అప్పుడు చూసుకోవచ్చులే అని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చాలామంది రాయలేదు. పేరెంట్స్ కూడా చాలామంది లాంగ్ టర్మ్ అంటే ఒప్పుకోరు కదా. సో వాళ్ళకి అట్లా మిస్టేక్ కాకుండా ఈ వీడియో షేర్ చేయండి.